నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ బీజేపీలో నేతల తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పార్టీ తరపున ప్రజల కోసం మాట్లాడుతున్నాం అంటూనే ఎవరికి వారు తమ హైట్ వచ్చే విధంగా కామెంట్స్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రముఖంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు అవుతాడనుకుంటున్న రాజేందర్ వ్యవహార శైలి ఆ పార్టీ నేతల్లో అనేక సందేహాలకు కారణమవుతోంది. ఆయన పూర్తిగా బీఆర్ఎస్ ఎజెండాను బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. మూసీ విషయం, కలెక్టర్ పై దాడి ఘటనలోనూ ఆయన బీఆర్ఎస్ ఏదంటే ఆయన కూడా అదే చెప్తున్నారు. పైగా కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఈటెల రాజేందర్ హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మూసీ విషయంలో బీజేపీ 2-3 రకాలుగా వ్యవహరించింది. కొంతమంది సమర్థించారు, కొంతమంది వ్యతిరేకించారు. అయితే ఈటెల మాత్రం కేటీఆర్ తరహాలో దూకుడుగా వెళ్లారు. మూసీ ప్రాజెక్టులో అవినీతి దగ్గర నుంచి ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకించడం వరకు అంతా బీఆర్ఎస్ నేతలాగానే ప్రకటన చేశారు. కలెక్టర్ పై దాడి ఘటన వ్యవహారంలో అది ప్రజా వ్యతిరేకత అని, సామాన్యులపై కేసులు పెడుతున్నారని ఆయన ముందుగానే ఆరోపించారు. అది బీఆర్ఎస్ వాదన. కలెక్టర్ పై దాడి చేయాల్సిన అవసరం లేదని, అది కరెక్ట్ కాదని ఆయన చెప్పలేదు. బీఆర్ఎస్ నుంచి ఆయన బయటకు వచ్చేసిన తర్వాత ఆయన భూములపై కేసీఆర్ ప్రభుత్వం చేసిన దండయాత్ర ఆయనకు గుర్తుందో లేదో కానీ చాలా మంది ఆయనకు సపోర్ట్ చేశారు. కక్షతోనే ఇదంతా చేస్తున్నారని ఇతర పార్టీల నేతలు సపోర్ట్ చేశారు. ఏ ప్రభుత్వంలో అయినా భూసేకరణ ఉంటుంది, దానిపై వ్యతిరేకత వస్తుంది. బీఆర్ఎస్ హయాంలో పార్టీ ఫార్మాసిటీ కోసం 1000 ఎకరాలు సేకరించారు. రైతులు వ్యతిరేకించారు. అలాగే కాళేశ్వరం కోసం ఎన్ని ఎకరాలు సేకరించారో అందరికీ తెలుసు. అయితే నచ్చని వారు కోర్టులకు వెళ్లారు, కానీ కలెక్టర్ పై దాడి చేయలేదు. ఈటెల రాజేందర్ కు ఇవన్నీ తెలియక కాదు. ఆయన బీజేపీలో బీఆర్ఎస్ వాయిస్ వ్యూహాత్మకంగా వినిపిస్తున్నారని, దీని వెనుక ఎజెండా ఉందన్న అభిప్రాయం మాత్రం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై ఈటెల రాజేందర్ ఏ విధంగా స్పందిస్తారు, ఈ ఆరోపణలకి ఏ విధంగా చెక్ పెడతారో చూడాలి.